అందరికీ జై శ్రీరామ్, జై భారత్. నేను మీ కొమ్మూరి రత్నరాజ్. నేను ఉండేది ఆంధ్రప్రదేశ్ వెస్ట్ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం. చాలా రోజులైంది ఇలా చెప్పి. ఇప్పుడు శ్రీకాళహస్తి నుంచి హైవేకి వచ్చి మల్లం అనే ఊరికి వెళ్తున్నాం. అక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ ఉంటుంది. అది చూసుకున్న వెంటనే అక్కడి నుంచి ఒక 90 కిలోమీటర్ల దూరంలో వేదనారాయణ టెంపుల్ అని ఒకటి ఉంటుంది. దట్ ఈస్ ద ఎండ్ ఆఫ్ ద టోటలీ మై ఆంధ్రప్రదేశ్ ట్రావెల్. అది అయిపోయిన వెంటనే జాగ్రత్తగా ఒక 7 days ఫుల్గా బాడీకి రెస్ట్ ఇచ్చేసాం అనుకో, బాడీ జమ్లాడుతుంటుంది. తర్వాత ప్రశాంతంగా కొత్త బ్యాగ్ బుక్ చేస్తాం కాబట్టి, ఈ 7 రోజుల్లో వచ్చేస్తుంది కాబట్టి కొత్త బ్యాగులో లగేజ్ అంతా ప్యాక్ చేసి తిరిగి మళ్ళీ మన ప్రయాణం స్టార్ట్. ఏంటి ఎక్కడికి అడగరేంటి? తమిళనాడుమా. అంగ పోయిట్టే நான் யார் தெரியுமா అలా అంటే కొడేస్తారేమో. నేను ఎవరో తెలుసండి, నేను పలానా వ్యక్తిని అని చెప్పి జాగ్రత్తగా నైస్గా టెంపుల్స్ అని చూసుకుని బయటకు వచ్చేచ్చు ఏంటి. ఇంకో విషయం, నేను టెంపుల్ దగ్గర నుంచి హైవే దాకా రావడానికి నడుచుకుంటూ కాఫీ తాగి వస్తున్నాను అన్నమాట. నీట్గా పొద్దున్నే కాఫీ తాగి నడుచుకుంటూ వస్తుంటే ఒక స్వామి ఒంగోలులోని దగ్గర ఇంకో ఊరేదో చెప్పాడు ఆయన, మర్చిపోయాను నేను. అక్కడ ఉంటానైనా నెగిటివ్ ప్లేస్ అదే. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ తిరుపతి ప్లస్ ఈ శ్రీకాళహస్తి ఈ హైవే మీద సోలార్ వర్కింగ్ చేస్తూ ఉంటాడండి ఆయన. నన్ను చూసి నా బోర్డు చూసి బ్యాగ్ మీద బండి స్లోగా మూవ్ చేసుకుంటూ వచ్చి ఆపి మాట్లాడి లిఫ్ట్ ఇచ్చి హైవే దాకా కొంతసేపు మాట మంచి జరిగిన తర్వాత ఆయన అలా వెళ్ళిపోయాడు, నేను ఇలా వెళ్ళిపోయాను. ఇంకో విషయం ఏంటంటే, మొన్న తనపల్లి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడికి వెళ్తున్నప్పుడు జస్ట్ ఒక 2 kilometers కొండపైకి ఒక బ్రో లిఫ్ట్ ఇచ్చారు. అక్కడి నుంచి మళ్ళీ డౌన్ తీసుకొచ్చారు. ప్లస్ ఏంటంటే డ్రింక్ స్నాక్స్ ఇప్పించారు. అక్కడి నుంచి గాలికి మాటి గడిపోతుందండి మన మీద. మనం ఎంత ఇష్టం అది చూసి అక్కడి నుంచి డైరెక్ట్గా హైవే దగ్గర నుంచి ఒక 5 kilometers దాకా లిఫ్ట్ ఇచ్చాడు బ్రో. ఈ వీడియో తీసాను కానీ అతను ఎందుకో నన్ను చూపించద్దు, తీసేయండి అన్నాడు. సరేలే, అతను నార్మల్గా చెప్తే బాగుంటుంది అని చెప్తున్నాను. పేరు కూడా చెప్పలేదండి. సరే చెప్పాడు కదా, నేను మర్చిపోయాను. ప్రతి ఒక్కళ్ళు అడుగుతున్నారు, ట్రావెల్ చేస్తున్నాను కదా ఇలాగా బ్యాగ్ వేసుకుని. అన్నీ అడిగాక లవ్ ఫెయిల్యూరా, లవర్ వదిలేసిందా, విడిపోయారా అని అడుగుతున్నాయి. ఏం చెప్పను? అసలు చెప్పడానికి ఏముంది? అసలు లవర్ అనేది ఉంటుంది కదా నాకు. మళ్ళీ నా మొహన్ లవర్ ఒకటి, లవ్ ఫెయిల్యూర్. ఈ బాడీకి లవ్ ఫెయిల్యూర్ అనేది అలాంటివి ఏమైనా ఉంటాయా? ఏంటయ్యా మీరు అడిగేవాళ్ళు? అటు చూసుకుని మాట్లాడండి. నేనే మీ అంత అందంగా ఉన్నానా? చెప్పండి. హాయ్ అందరికీ, జై శ్రీరామ్, జై భారత్. మాది వెస్ట్ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం, ఆంధ్రప్రదేశ్. ఇప్పుడు నేను ఒక లారీలో ఉన్నాను. అన్నయ్య వచ్చేసి జార్ఖండ్ నుంచి దగ్గరగా నాకు ఒక 30 kilometers లిఫ్ట్ ఇచ్చారు. ఇప్పుడు ఎదర్ సర్కిల్లో ఆయన వచ్చేసి విజయవాడ సైడ్ వెళ్తారు, మనం వచ్చేసి మల్లం సైడ్ వెళ్ళాలి. అక్కడ ఆగి టిఫిన్ చేసి, టిఫిన్ సెంటర్ ఉంటే మాట్లాడి ఆయన అలా వెళ్ళిపోతారు, మనం ఎలా వెళ్ళిపోతాం. ఇదిగోండి అన్నయ్య. భయ్యా నామ్ బతాओ तुम्हारा? मेरा नाम मुकेश राठौर. किधर रहते हो? జార్ఖండ్. చూసారుగా, అన్నయ్య వచ్చేసి జార్ఖండ్లో ఉంటారు. నా పేరు వచ్చేసి ముఖేష్. అన్నయ్య ఒక ఇంట్రెస్ట్తో, ఇష్టంతో చేస్తున్నారు ఈ పని. అన్నయ్య మామూలుడు కాదు, చాలా విషయాలు మాట్లాడాడు అన్నయ్య. జై శ్రీరామ్. మల్లం గ్రామంలో
నది పూర్వం తిరువనాభావు తిరువంబురు అందరికీ జై శ్రీరామ్, జై భారత్. ఇవాళ మన లాస్ట్ డే అయిన ఆంధ్రప్రదేశ్ ట్రావెల్లో ఫస్ట్ టెంపుల్ మల్లం సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి టెంపుల్. ఈ టెంపుల్కి బోల్డ్ అంత హిస్టరీ ఉంది. మా ఊళ్ళో నాకు తెలిసిన ఒక పంతులు గారు ఇలా ట్రావెలింగ్ చేయకముందు, ఇలా ట్రావెల్ చేస్తానని తెలియకముందు, ఇలాగ పలానా ఊళ్ళో టెంపుల్ అనేది ఒకటి ఉంది, ఆ ఊరి పేరు మల్లం సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి దేవస్థానము, అక్కడికి వెళ్ళి చూడని పని కట్టుకుని 10 సార్లు చెప్పడం జరిగింది. నేను పనిలో పని ట్రావెలింగ్ కూడా రావడం జరిగింది. ఇలా వచ్చానని తెలిసి తప్పనిసరిగా వెళ్ళాలి నువ్వు అని చెప్పాడు ఆయన. సరేనండి వెళ్తాను అని చెప్పాను అన్నాను. సరే గురుగారు, మీరు చెప్పిన సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి దేవస్థానం చూసుకున్నాను, ఓకే, ఇప్పుడు వచ్చేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు. టోటల్ టెంపుల్ ఇది. ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే ఈ మల్లం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్కి ఇటుపక్క ఒక టెంపుల్ ఉంది, ఒక మా మండపం లాంటిది ఇది. ఈ మండపానికి అటు ఇటు మెట్లు ఉన్నాయి, ప్లస్ రథం టైపులో ఎదర గుర్రాలు, ప్లస్ ఏంటంటే చక్రాలు కూడా ఉన్నాయి, రథ చక్రాలు. ఇది ఏకంగా చూస్తే మీకు చక్రంకి మధ్యలో హోలు ఇవంతా ఫిట్టింగ్. ఒక పక్కన ఈ చక్రం కూడా లైట్గా క్రాక్ ఇచ్చింది. ఇది ఫిట్టింగ్ చేసే టైంలో జరిగి ఉండాలి అదంతానే. చక్రానికి ఎంత నీట్గా చెక్కడం జరిగింది, అంత శిల, ఇది ఏకశిల ఇలా చెక్కి, ప్లస్ బ్యాక్ సైడ్ చూస్తే ఎంత ఓపెన్ ప్లేస్ అంటే, ఈ ప్లేస్లో ఇది ఎలా చెక్కారు, ఎలా ఫిట్ చేశారు అనేది కూడా ఆశ్చర్యం అని చెప్పుకోవాలి. ఇది ఏకంగా కొంచెమైనా తెలుస్తుంది, పెట్టారు అది దీనికి ఒక శిల పెట్టారు మళ్ళీ ఊడిపోకుండా అని. అటుపక్క అయితే ఏకంగా ఇటుపక్క చూసుకుంటే మీకు అసలు ఇది కూడా ఉండదు, ఫుల్ అండ్ ఫుల్లీ ఇది శిల ఏకంగా. కాకపోతే అది ఇటుపక్క బ్రేక్ అయింది కాబట్టి అలా పెట్టి హోల్ చేసి దానికి అలా శీల పెట్టారనమాట. ఇటుపక్క చూస్తే ఏకంగా రాయి శిల ఇలా ఎలా చెక్కారనేది మీకు ఏమన్నా తెలుస్తుందా? ఈ డిజైన్ ఎంత కష్టమో తెలుసా. అలాగా బ్యాక్ సైడ్ మళ్ళీ అప్పట్లోనే ఎంతమంది కళాకారులు ఉన్నారు. అందరికీ జై శ్రీరామ్. ఇప్పుడు మనం చెంగాలమ్మ అమ్మవారి దేవస్థానంలో ఉన్నాం, సూళ్ళూరుపేట. ఈ ఆలయం స్వయంభూగా వెలిసిన అమ్మవారు, చాలా ప్రసిద్ధి చెందింది, చాలా ఫేమస్ టెంపుల్ కూడా. హాయ్ అందరికీ జై శ్రీరామ్. నేను సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ చూసుకుని అక్కడి నుంచి హైవే మీదకి వచ్చి అక్కడి నుంచి అమ్మవారి టెంపుల్కి వెళ్ళాను, అది వీడియో తీశాను. అక్కడి నుంచి మళ్ళీ హైవే మీదకి శ్రీకాళహస్తికి వెళ్ళే రూట్లోకి రావడానికి చాలా టైం పట్టింది. ఒక 2 hours బట్టి లిఫ్ట్ దొరకలేదు. ఒక బ్రదర్ వచ్చి లిఫ్ట్ ఇచ్చారు పల్సర్ మీద, కొత్త బండి. దాని వచ్చేసి దగ్గరగా ఒక 30 kilometerల లిఫ్ట్ ఇచ్చాడు. తను లిఫ్ట్ ఇచ్చి తను వెళ్ళిపోయాడు. ఇంకా హైవే దగ్గర టర్న్ అయిపోయి నేను శ్రీకాళహస్తి వైపు వెళ్తున్నాను. చాలా వెహికల్స్ ఆపాను, లారీలు ఆపాను, ఎవరు ఆపలేదు. బ్రదర్ ఆపారు. బ్రదర్ వచ్చి తమిళనాడు బండి. మీ పేరు? సుధాకర్. ఎక్కడ ఉంటారు? ఎంగిరిపల్లి, తమిళనాడు. బ్రదర్ ఉండేది తమిళనాడులో. బ్రదర్ పేరు సుధాకర్. ఈ వ్యాన్ ఆయనది, సొంత వ్యాను. తిరుపతి వెళ్తున్నారు ఆయన.
శ్రీకాళహస్తి దాకా కొంచెం మనం దిగామంటే అక్కడి నుంచి మనం వేరే టెంపుల్కి వెళ్ళచ్చు. బాగా నీరసంగా ఉంది, ఎందుకంటే పొద్దున్న 2 గంటల బట్టి లిఫ్ట్ ఎండలో అడిగి ఎవరు అవ్వలేదు. చూద్దాం. శ్రీకాళహస్తి వెళ్ళాక అప్పుడు అక్కడి నుంచి ఒక 40 కిలోమీటర్లు ఉంటుంది. అక్కడికి వెళ్తే ఇంకా మనకి పని అయిపోతుంది. అందరికీ జై శ్రీరామ్, జై భారత్. ఇప్పుడు మనం చూస్తుంది శ్రీ విష్ణుమూర్తిలోని 10 అవతారాల్లోని ఒక అవతారమైన మత్స్యావతారం. శ్రీ వేదనారాయణ స్వామి వారి దేవస్థానం ఈ పేరు, గుడి పేరు. పూర్వం ఒక రాక్షసుడు బ్రహ్మదేవుడి దగ్గర నుంచి వేదాలను దొంగిలించి సముద్రంలోకి వెళ్ళి దాక్కుంటాడు. అప్పుడు విష్ణుమూర్తి మొదటిసారిగా మత్స్యావతారం ఎత్తి, దశావతారంలో మొదటి అవతారమైన మత్స్యావతారం ఎత్తి ఆ రాక్షసుడి దగ్గరికి వెళ్ళి రాక్షసుడిని సంహరించి వేదాలను తీసుకుని బ్రహ్మదేవుడికి ఇచ్చి ఇక్కడ స్వయంగా వెలిసారనేది ఒక ప్రతీక. దీనికి గుర్తుగా కృష్ణదేవరాయల వారు శ్రీ 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 కృష్ణదేవరాయల వారు ఇక్కడ ఈ ఆలయాన్ని కట్టించారనేది ఒక స్టోరీ, కథ. అది రియల్. మీరు తిరుపతికి వచ్చినప్పుడు తిరుపతి నుంచి ఒక 90 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది కాబట్టి అక్కడి నుంచి వెహికల్స్ ఉంటాయి, బస్సెస్ ఉంటాయి, ప్రతిదీ ఇక్కడ అవైలబుల్గా ఉంటుంది. ఇక్కడ రావడానికి మీ ఓన్ వెహికల్స్ వచ్చినా పర్లేదు. ఇక్కడ టెంపుల్ పేరు కొడితే జీపీఎస్లో కంపల్సరీ చెప్తుంది శ్రీ వేదనారాయణ స్వామివారి దేవస్థానం, విష్ణుమూర్తిలోని దశావతారాల్లో మొదటి అవతారం. అందరూ జై శ్రీరామ్, జై భారత్. నేను ఈ వేదనారాయణ స్వామివారి దేవస్థానం చూసుకున్నాను కాబట్టి ఇక్కడతో ఇంకా ఆంధ్ర ఎండ్ అయిపోయింది, కంప్లీట్ అయిపోయింది. టోటల్ ఆంధ్ర ఎక్కడ నాకు ఇంకెక్కడా బ్యాలెన్స్ లేదు. నా వరకు నా లిస్ట్ ప్రకారంగా టోటల్గా ఇంత 4 months పట్టింది మొత్తం టోటల్ తెలంగాణ ఆంధ్ర కంప్లీట్ చేయడానికి. ఆంధ్ర తెలంగాణ పూర్తిగా కంప్లీట్ చేయడానికి పూర్తిగానే కంప్లీట్ అయింది. ఎక్కడ మళ్ళీ బాకీ లేదు. మళ్ళీ ఏమనుకోకండి, ఎవరో ఆ గుడి చెప్పారు మళ్ళీ ఏ గుడి చెప్పారు అనుకోకండి. నా వరకు మొత్తం అంతా కంప్లీట్, టోటల్గా కంప్లీట్ అయిపోయింది. కావాలంటే మీరు ఒకసారి ఇన్స్టాగ్రామ్ అకౌంట్లోకి వచ్చి అక్కడ ఉన్న టెంపుల్స్ని, నేను పోస్ట్ చేసిన టెంపుల్స్ని చూడండి, మీకు ఐడియా వస్తుంది ఎంతవరకు తిరిగినా ఏంటి అనేది. ఇప్పుడు ఇక్కడ ఆంధ్ర అయితే టోటల్గా ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. 4 monthsలో ఇది కూడా కంప్లీట్ అయింది. ఇప్పుడు నేను ఏంటంటే నెక్స్ట్ స్టేట్ వచ్చేసి తమిళనాడు వెళ్ళాలి. దానికన్నా ముందు బ్యాగ్ ఒకటి కొత్తది పర్చేస్ చేయాలి, ఆర్డర్ పెట్టాలి. ఒక 7 days పడుతుంది రావడానికి. ఈలోపు నేను కూడా కొంచెం రికవర్ అవ్వాలి కదా. మంచి ప్లేస్ చూసి స్టే చేసి ఎక్కడైనా బ్యాగ్ ఆర్డర్ పెడితే అది కూడా వస్తుంది. ఈలోపు నాకు రెస్ట్ దొరుకుతుందని చూస్తున్నాను. చూద్దాం, మేబీ దొరుకుతుంది లేదో ప్లేస్. వాళ్ళు ఫుల్గా తిరగాలి. ఇక్కడ నిన్న చోట కుదరదని చెప్పారు. 1 day అయితే ఓకే, కానీ 7 days అయితే కష్టం అని చెప్పారు. అందుకే చూడాలి. ఇప్పుడు చూసి దాన్ని బట్టి ఏదో చేద్దాం. జై శ్రీరామ్. అందరికీ జై శ్రీరామ్, జై భారత్. నేనైతే ప్రజెంట్ సొరకాయల స్వామి అనే ఆలయంలో ఉన్నాను. నేను వేదనారాయణ స్వామి టెంపుల్ చూసుకుని అక్కడి నుంచి బయలుదేరాను అన్నమాట. కాకపోతే అక్కడ స్టే చేద్దాం అనుకున్నాం, కానీ అక్కడ స్టే కుదరలేదు నాకు. ఎందుకంటే ఒక 7 రోజులైనా ఆగాలి, కొత్త బ్యాగ్ కొనుక్కోవాలి. బ్యాగ్ బాగా చిరిగిపోయింది, ఆర్డర్ పెట్టాను. అది కుదరడం కొంచెం కష్టం అనిపించింది. ఇంకోటి ఏంటంటే స్టే దొరకలేదు, బాగా ఇబ్బంది అయిపోయింది. 7 రోజులు అంటే స్టే కష్టమే కదా. ఎంత ఇబ్బంది అంటే అంత ఇబ్బంది అయిపోయింది. మొత్తం పిచ్చెక్కిపోయింది. వెనక్కి వెళ్ళిపోదామా ఆపేద్దామా ట్రావెలింగ్ అంతగా అయిపోయింది. పూర్తిగా కంప్లీట్ అయిపోయింది. ఆంధ్ర కంప్లీట్ అయిపోయింది పూర్తిగా. నెక్స్ట్ తమిళనాడుకి వెళ్ళాలంటే బ్యాగ్ సరిగ్గా లేదు, కొత్త బ్యాగ్ కొనుక్కోవాలి. స్టార్టింగ్ కాడి నుంచి ఇదే బ్యాగ్, దీన్ని సరి చేసి జాగ్రత్తగా వాడుతూ ఉన్నాను. కొత్త బ్యాగ్ కొనుక్కోవాలని చెప్పని చూస్తుంటే అదేమో 7 days టైం పడుతుంది. దాని తగ్గ లొకేషన్ కావాలి. ఏంట్రా బాబు అని ఆలోచిస్తే ఎలాగరా బాబు అని వెళ్తూ ఉంటుంటే ఒక బ్రో వచ్చి ఇక్కడ ఈ టెంపుల్ ఉందని చెప్పాడు. సరే నేను ఇక్కడికి వచ్చి చూసి అడిగాను, ఒప్పుకోరా అని చెప్పని. ఒప్పుకున్నారు, కానీ మళ్ళీ 2 days అన్నారు. వాళ్ళు బతిమాలు రిక్వెస్ట్ చేయాలి అలాగా. ఆర్డర్ అయితే పెట్టిన బ్యాగ్ వస్తుంది. ఇంకోటి ఏంటంటే నేను నిన్న వేదనారాయణ స్వామి టెంపుల్ చూసాను చెప్పిన కదా, అది మత్స్యావతారం, అక్కడే విష్ణుమూర్తిది. దశావతారాల్లో ఫస్ట్ అవతారం అనమాట అది. ఇంకోటి ఏంటంటే నేను ఇప్పటికీ ఒక 4 టెంపుల్స్ చూసుకున్నట్టు. ఫస్ట్ది వచ్చేసి శ్రీ కూర్మనాథ స్వామి అవతారం, అంటే కూర్మ అవతారం, అది చూశాను శ్రీకాకుళంలోని. సెకండ్ది వచ్చేసి నరసింహస్వామి అవతారం, అహోబిలం. రెండు అవతారాలు అయిపోయినాయి అక్కడికి. మూడోది వచ్చేసి ఆదివారాహ అవతారం, తిరుపతిలోని వెంకటేశ్వర స్వామి కన్నా ముందు స్టార్టింగ్ వచ్చింది ఆయనే. తర్వాత 4వది నిన్న మత్స్యావతారం, వేదనారాయణ స్వామి టెంపుల్లో
అవతారం అనమాట. అది స్టార్టింగ్ దశావతారాల్లో ఫస్ట్ అవతారం అనమాట అది. ఈ టెంపుల్స్ 4 చూసుకున్నాను. అంటే దశావతారాల్లో మెయిన్ టెంపుల్స్ అయినా ఈ 4 చూశాను కాబట్టి ఇంకా ప్రజెంట్ నాకు మిగిలి ఉంది 5 టెంపుల్స్ మిగిలి ఉంటాయి. అవి 5 చూస్తే దశావతారాలు 9 కంప్లీట్ అయినట్టు. ప్రజెంట్ ఇంకా కల్కి అవతారం రాలేదు కాబట్టి ఈ ప్రస్తుతానికి ఇప్పటికి ఇవాళకి ఈ డేటా అంతే. ఇంకా కొద్ది రోజులు నా నుంచి ఎటువంటి మెసేజ్ రాకపోవచ్చు. జై శ్రీరామ్.